ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులోని ఏదనపు మాట. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనములు. మన ప్రార్థనలో మనకు ఆసరా యేసు ప్రభువే. మన తరపున తండ్రి దగ్గర వాదించేవాడు మన ప్రధాన యాజకుడు ఆయనే. మన కోసం శతాబ్దాలుగా ఆయన చేపట్టిన పరిచర్య ఏమిటంటే మన గురించి ప్రార్థన, విజ్ఞాపన, మన అతుకు బతుకు విన్నపాలను మన చేతుల్లో నుండి తీసుకుని వాటికున్న కల్మషాలను కడిగి తప్పుల్ని సరిదిద్ది వాటిని తండ్రికి సమర్పించి తన స్వంత నీతి విమోచనను బట్టి తండ్రి ఆ విన్నపాలను అంగీకరించాలని తండ్రితో వాదిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ప్రార్థన చేసి జవాబు రాక విసిగిపోతున్నావా? అదుగో చూడు, నీ తరపు న్యాయవాది అప్పుడే జవాబును తండ్రి దగ్గర నుండి రాబట్టుకున్నాడు. విజయం దాదాపుగా నీ చేతికి చిక్కబోతున్న క్షణంలో నీ ప్రయత్నాన్ని విరమింపచేసి యేసుకు కూడా అపజయాన్ని, నిరుత్సాహాన్ని కలిగిస్తావా? నీ తరపున ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. నీకు సందేశాన్ని తెచ్చే రాయబారి అప్పుడే నీ దగ్గరకు బయలుదేరాడు. నీ కార్యం సఫలమయ్యింది అంటూ సింహాసనం నుండి వచ్చిన జవాబుని నీ నమ్మకం ప్రతిధ్వనింపజేయాలని పరిశుద్ధాత్మ ఎదురుచూస్తున్నాడు. ఆమోదం పొందే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి అవినవ భవ సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాలేమిటో మనం స్వయంగా తెలుసుకునేలా మన ఆత్మలకు బోధిస్తాడు. వాటిని గుర్తించేలా మన హృదయాలను సిద్ధపరుస్తాడు. సరిపడనంతగా కోరుకునేలా మన అభిలాషను రేకెత్తిస్తాడు. దేవుని శక్తి, జ్ఞానం, కృపలను స్పష్టంగా మనకు చూపించి మనకు ధైర్యం చెబుతాడు. ఆయన సత్యంపై అచంచలమైన నమ్మకాన్ని మనలో పుట్టిస్తాడు. ప్రార్థన చేయడం అంటే నిజంగా చాలా అద్భుతమైన సంగతి. అంగీకారయోగ్యమైన ప్రతి ప్రార్థనలోనూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు పూనుకొని పనిచేస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు మీనా వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.